హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన కథాకావ్యం ప్రేమ నక్షత్రం 3వ భాగం నా మాటల్లో. మొదటి రోజునే మాస్టారు మీరేమేం సినిమాలు చూశారు అని అడిగింది. ఫణి సీరియస్గా తనకు చాలా కోపం వస్తున్నట్లు ఫోజు పెట్టాడు. నాగరాజకుమారి గలగలా నవ్వింది. మీకు కోపం తెచ్చుకోవటం రాదు మాస్టారు, యాక్షన్ చేయకండి అంది. రోజు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాడు. శైలజ యూనివర్సిటీలో మాత్రం కలుస్తూనే ఉంది. కానీ అది సరిపోవటం లేదు. ఏమిటో వెలితి, ఎందుకో బాధ. ఎవరో పొంచి పొంచి చూస్తూ సానుభూతితో నిట్టూరుస్తున్నట్లు అనుభూతి. ఒంటరితనం మీద భ్రాంతి, మళ్ళీ భీతి. గదిలో ఉంటే బయటికి వెళ్ళాలని ఉండటం, బయటికి వెళితే గదికి రావాలని అనిపించటం. నిద్రలో హఠాత్తుగా మెలకు రావటం, గుండెల్లో ఏదో బరువు. ఆమె కనిపిస్తే మరునాడు ఏమేమో చెప్పాలని అనిపించటం, తీరా కనిపించాక ఒక్కటి గుర్తుకు రాక ఏమీ చెప్పలేకపోవటం. మాస్టారు అలా ఉన్నారేం అని అడిగింది నాగరాజకుమారి ఒకరోజు. ఎలా ఉన్నాను చెప్పనా? చెప్పు మరి, నిజం చెప్పేస్తాను. మీరెప్పుడు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు. అతను ఆశ్చర్యంగా చూశాడు. అంతేకాదు, ఆ వ్యక్తి స్త్రీయే. మీ ఆలోచనలలో చోటు చేసుకుంది కాబట్టి అందమైన అమ్మాయే అయి ఉంటుంది. అతను కళ్ళు పెద్దవి చేశాడు. దగ్గరకు రావాలని ఉంటుంది, రాలేరు. వింటుంటే ఆనందంగా ఉంది, బాధగా ఉంటుంది, అంతలో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చిత్రంగా హాయిగా ఉంది. అకారణంగా దుఃఖం కలుగుతుంది. ఫణికి ఏడుపొస్తుంది. కానీ ఒక్కోసారి గర్వంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని జయించాను అన్నంత గొప్పగా ఉంటుంది. ఓ భలే! ఆమె లాకెట్లో దూరిపోవాలని, తలపిన్నుగా మారిపోవాలని, ఆమెను రకరకాల పేర్లతో పిలవాలని, నువ్వు నా దేవతవు అనాలని ఎన్నో ఊహలు వస్తుంటాయి ఒంటరిగా కూర్చున్నప్పుడు. అవన్నీ తలుచుకొని మీలో మీరు నవ్వుకుంటూ ఉంటారు. అతను కళ్ళప్పగించి చెవులప్పగించి ఉండిపోయాడు. మాస్టారు మీకు ఇంకా అర్థం కాలేదా? అయోమయంగా చూశాడు. మీరామను ప్రేమిస్తున్నారు. హుషారొచ్చింది, ఉత్సాహం వచ్చింది, 1000 ఏనుగుల బలం వచ్చింది. మర్నాడు యూనివర్సిటీలో శైలజను ఒంటరిగా కలుసుకున్నాడు. శైలు, నీకో మాట చెప్పాలి. అసలు ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను. ఇవాళ చెప్పేస్తున్నాను. అదేమిటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శైలజ ముఖంలో గగుర్పాటు, నవ్వు అంతరించింది. అయినా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. ఎందుకని? అతనికి కొద్దిగా కోపం వచ్చింది. కంగారు కూడా పుట్టింది. ఎందుకంటే ప్రేమిస్తున్నాను కాబట్టి, అంతే. కానీ నేను ప్రేమించడం లేదు. ఉలిక్కి పడ్డాడు, తట్టుకోలేకపోయాడు. ఎందుకని అన్నాడు బిగ్గరగా. ఎందుకంటే ఆమె ముఖం పాలిపోతున్నది. నువ్వు నన్ను ప్రేమించడం లేదు కాబట్టి, అంతేనా? కాదు, ఇంకొకరి పెళ్ళాంగా రాసిపెట్టి ఉన్నాను కాబట్టి. పొడిగా అనేసి శైలజ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి జీవితాన్ని షాక్ నలగొట్టేస్తుంది, ఒక్కొక్కరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఫణి బాధపడ్డాడు కానీ భయపడలేదు. అతనికెందుకో శైలజ తన మనిషే అనిపించింది. ఆమెను తన నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అనిపించింది. ఎంఎస్సి పూర్తయ్యేదాకా ఆమెను ఎవ్వరూ దూరం లాక్కుపోకుండా ఆపగలిగితే, పిహెచ్డి ప్రయత్నాన్ని విరమించి ఉద్యోగం సంపాదించి తన కాళ్ల మీద నిలబడి ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే ఆమెను తన దాన్ని చేసుకుంటాడు. అప్పటిదాకా ఆమెను కాపాడుకోవాలి. రాత్రిళ్ళు నిద్రపట్టక శైలజ గురించిన ఊహలతోనే విహరించేవాడు. శైలు, నువ్వెవరివి? నీ కలని. శైలు, నీవెవరివి? నీ ఒడిలో నిద్రపోయే చిన్నారి పాపని. శైలు, దగ్గరికి రావేం? దూరంలోనే తీయని బాధ, లేక బాధతో కూడిన ఆనందం ఉంది కనుక. శైలు, ఎందుకు రావు దగ్గరికి? వస్తే తిరిగి పోలేను గనక. శైలు, నువ్వెవరివి? నీ దేవతను. నా దేవతివి కాదు. కానా? మరి ప్రాణానివి. ప్రపంచ చరిత్రలో దగ్గరగా వచ్చిన ఉదంతాల కన్నా ఎడమెడమైన కథలే ఎక్కువగా ఉన్నాయి. అది చరిత్ర, ఇది జీవితం. నేటి జీవితం రేపటి చరిత్రే. శైలు, ఓ విషయం చెప్పనా? ప్రపంచ చరిత్రలో ఇది పాత కథే కావచ్చు, కానీ మన కథకు ఇది కొత్త చరిత్రే. అవును, నిన్ను ఎలా విడిచి ఉండాలి నాకు తెలియదు. నాకు అందకుండా ఆకాశమంత ఎత్తున, అవును, మెరుస్తూ ఎప్పుడూ రాలి పడతాను నా చేతుల్లోకి.
నిజంగానా? ఎంత బాగుంది. శైలు, నీకు ఉత్తరం రాస్తున్నాను. ఎంత అందమైన ప్రేమలేఖ. చివర్న నా అనుకునే నీ. శైలు, ఇంకో ఉత్తరం. చివర్న నీ అనుకునే నేను. ఇలా ఊహలతో కలలతో రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ఆమెను కలుసుకుంటూనే ఉన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. బస్సులో పక్క నిలబడి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ మాటల్లో ఏదో బెదురు, వెలితి, దూరం, బాధ, దుఃఖం, కొంచెం కోపం, ఉక్రోషం, మళ్ళీ ఆరాటం. చదివేస్తున్నారు. ఒక ఆదివారం సాయంత్రం గదిలో ఏమీ తోచక రామకృష్ణ బీచ్కు వెళ్ళాడు. ఒంటరిగా ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉలిక్కిపడ్డాడు శైలు. కానీ ఒంటరిగా లేదు. పక్కనే ఆమె మేనత్త, ఇటువైపు ఓ యువకుడు. ఇతనెవరు? ఎప్పుడొచ్చాడు? అసలు ఎప్పటి నుంచి ఉంటున్నాడు? దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అతని ముఖం బాగా కనిపిస్తోంది. అందవికారంగా ఉన్నాడు. స్ఫోటకం మచ్చలు, ఎర్రటి కళ్ళు. ఎందుకో నవ్వాడు. వంకర టెంకర పళ్ళు. ఫణీని చూసి శైలజ మాన్పడిపోయింది. నెత్తురు చుక్క లేనట్లు పాలిపోగా మెల్లగా తేరుకొని వాళ్లతో దూరంగా నడిచి వెళ్ళిపోయింది. మర్నాడు యూనివర్సిటీలో ఒంటరిగా కలిసినప్పుడు ఆమెని నిలదీశాడు. అతడేనా నువ్వు అంకితం కాబోతున్న వ్యక్తి? ఆమె ధైర్యంగా నిర్లక్ష్యం వ్యక్తపరుస్తున్నట్లు అవును అంది. నీకెలా నచ్చాడు? ఇక్కడ నచ్చటంలో ప్రసక్తి లేదు. ఏం జరిగింది? ఇప్పటికైనా నిజం చెప్పు శైలు, ప్లీజ్. ఆమె చెప్పింది. కాకినాడలో తన తండ్రి ఒక ఎరువుల కంపెనీలో గుమస్తా. ముందు వెనక ఆలోచించకుండా పిల్లల్ని కనటం వల్ల గంపెడు సంసారాన్ని ఈదలేక ఇడుములు పడుతున్నారు. శైలజకు ఓ అక్క ఉంది. ఆమెకు ఎంతో ప్రయాస మీదట పెళ్లి కుదిరింది. కానీ చేయటానికి డబ్బే లేదు. అప్పు పుట్టించటం కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఫలితం లేదు. అంతలో ఆయన చెల్లెలు సుభద్రమ్మ తాను ఆదుకుంటానంటూ వచ్చింది. ఈ పెళ్లికి అయ్యే ఖర్చు తాను భరిస్తుంది. కానీ తన కొడుకు సురేష్కి శైలజనిచ్చి పెళ్లి చేయాలి. ఆమె తండ్రి ఇరకాటంలో పడ్డాడు. ఒకవైపు పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉంది. మరోవైపు పెద్ద కూతురు మీనాక్షి ఈ పెళ్లి కాకపోతే నూతిలో దూకుతాను అని బెదిరిస్తోంది. ఆయనకు మతిపోతోంది. శైలజను ఆదుకోమన్నట్లుగా అర్థించాడు. శైలజ ఆలోచించింది. ఎవరో ఒకరు చితికిపోవాలి, తప్పదు. సరేనంటూ ఒక నిబంధన విధించింది. తనకు చదువంటే ఆసక్తి ఉంది. తను ఎంఎస్సి పూర్తి చేయాలి. తర్వాతే పెళ్ళి. మేనత్త కూడా సరే అంది. ఫణి అంతా విని ఎంఎస్సి పూర్తయ్యాక ధిక్కరిస్తే అన్నాడు. మా మేనత్త తానిచ్చిన డబ్బుకి నోటు రాయించుకుంది. అది కూడా హెచ్చు వడ్డీకి. ఈ పెళ్లి జరిగితే ఆ నోటు చించేస్తుంది. లేకపోతే దండయాత్ర చేస్తుంది. అందుకని నేను లొంగిపోక తప్పదు అని ఆమె వెళ్ళిపోతుంటే ఫణి నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు. చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా వారం రోజుల్లో పరీక్షలు. ఫణి అన్నీ మరిచి దీక్షగా కసిగా చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, ఏదో సాధించాలి. ఒకరోజు రాత్రి 2 అయింది. మంచం మీద కూర్చొని చదువుతున్నాడు. మనిషి సగం చిక్కిపోయాడు. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. మనిషి తూలిపోయేలా ఉన్నాడు. అయినా చదువుతున్నాడు. బయట నుంచి కేక, టెలిగ్రామ్. అదిరిపడ్డాడు. తలుపు తీసుకొని యువతలకొచ్చాడు. అవును, తనకే. ఫాదర్ సీరియస్. స్టార్ట్ ఇమీడియట్లీ. వసుమతి గుండె దడదడమని కొట్టుకుంది. కళ్ళ ముందు చీకట్లు గమ్మాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెళ్ళకపోతే తండ్రికి ఏదైనా జరిగితే పాపం వసుమతి. వెళితే ఇన్నాళ్ల శ్రమ పిచ్చెత్తినట్లయింది. బయటకొచ్చి ఆ చీకట్లో ఆతృతగా నడుస్తూ శైలజ ఇంటికేసి వెళ్ళాడు. ఆమెతో చెప్పాలి. ఆమె ఏం సలహా చెప్తుందో. శైలజ గదిలో లైట్ వెలుగుతోంది. కిటికీలోంచి ఆమె టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటూ ఉండటం కనిపిస్తోంది. తను వచ్చినట్లు ఆమెకు ఎలా తెలియటం? ఎలా వస్తుంది? శైలు మెల్లగా పిలిచాడు. ఆమె పుస్తకం వైపే ధ్యాస ఉంచి దీక్షగా చదువుకుంటుంది. వినపడలేదు. అంతకంటే గట్టిగా పిలవటానికి అవకాశం లేదు. ఓపిగ్గా ఓ అరగంట సేపు నిల్చున్నాడు. ఇటు చూస్తుందేమో అని. ఆమె తల తిప్పటం లేదు. ఆమె గది రోడ్డుకు దగ్గరలో లేదు. 10 గజాల దూరంలో ఉంది. శైలజ లేచింది. ఇటువైపు చూస్తోందా? మళ్ళీ పిలిచాడు. ఆమెకు వినపడలేదు. కాసేపటికి గదిలో లైట్ ఆరిపోయింది. అతను నిరాశతో వెనక్కి తిరిగి కాళ్ళీడ్చుకుంటూ గదికేసి వచ్చాడు. నిర్ణయం తీసుకున్నాడు. చిన్న పెట్టెలో సామాన్లు సర్దుకొని ఏ బండి దొరికితే అందులో బయలుదేరదామని స్టేషన్కి బయలుదేరాడు. అలా వెళ్ళిన ఫణి పరీక్షల టైంకి రాలేకపోయాడు. వెళ్ళేసరికి తండ్రి అవసాన దశలో ఉన్నాడు. వసుమతి పరిస్థితి ఎదుర్కోలేక నానా హైరాణ పడుతుంది.
అన్నయ్య క్షమించు, నేనే ఈదుకు వద్దామని ఎంతగానో ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నాకు తెలుసు నీకు పరీక్షలని, అయినా నిన్ను నాశనం చేయలేక తప్పలేదు అంది కన్నీళ్లతో. ఫణి చెల్లెలను దగ్గరకు తీసుకొని తల నిమిరాడు. సరిగ్గా పరీక్షలు ప్రారంభం కావాల్సిన రోజు తండ్రి చనిపోయాడు. తర్వాత పనులన్నీ నెత్తిమీద పడిపోయాయి. శైలజ ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఆమెను ఎలా కలుసుకోవాలి, ఏం చెయ్యాలి? కాకినాడలో ఆమె అడ్రస్ తెలియదు. అక్కడ ఏం జరిగిపోతుందో. ఆమె తన నుంచి దూరం కావడానికి వీల్లేదు. ఎన్నోసార్లు కాకినాడ వెళ్ళి ఎక్కడున్నా ఆమె కనిపిస్తుందేమో అని పిచ్చికినట్లుగా తిరిగాడు. ఇక్కడ ఇంట్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆ ఊబిలోంచి బయటపడలేకుండా ఉన్నాడు. పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. శైలజకి ఫస్ట్ క్లాస్. ఆశ్చర్యం కలిగించేటట్లు ఆ మర్నాడు తనకి ఉత్తరం వచ్చింది శైలజ దగ్గర నుంచి. కాకినాడ పోర్టు స్టేషన్ దగ్గరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకి వచ్చి కలుసుకోమని. ఉత్సాహంతో ఎంత ఊగిపోయాడో. కరిగిపోయే కళ మళ్ళీ నిలబడుతుంది. ఆదివారం సాయంత్రం ఆమె చెప్పిన టైం కల్లా పోర్టు స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే శైలజ ఎదురు చూస్తుంది. అతన్ని చూసి ఆమె ముఖం వికసించింది. కానీ ఆమె ముఖంలో దిగులు ఉంది. శైలు, నా అడ్రస్ ఎలా తెలిసింది అని అడిగాడు ఆప్యాయంగా. నువ్వు పరీక్షల ముందు కనపడకపోతే కారణం తెలియక ఇంకా వస్తావని కాలం గడిపాను. పరీక్షలు అయినాక ఇక్కడికి వచ్చే ముందు నీ రూమ్కి వెళ్ళాను. అక్కడ తెలుసుకున్నాను. అయితేలే, ఇన్నాళ్ళకన్నా రాశావు. ఆమె దానికి ఏమీ జవాబు చెప్పలేదు. ఫణి, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా వచ్చేసావు? అతను వివరంగా చెప్పాడు. సారీ ఫణి అంది బాధగా. శైలు, కంగ్రాచ్యులేషన్స్. నాకేమీ సంతోషంగా లేదు అన్నదామా పొడిగా. శైలు, అలా నడుద్దాం పదా. ఇద్దరు బయటకు వచ్చి సముద్రం కేసి నడవసాగారు. ఫణి, నీకెందుకు లెటర్ రాస్తానో తెలుసా? కొద్దిగా ఊహించగలుగుతున్నాను. పరాయిదాన్ని కాబోతున్నాను. పరాయిదానివి? అతను కోపంగా అన్నాడు. అంటే ఇంతవరకు నా మనిషివని ఒప్పుకున్నట్లేగా. ఫణి, అలా మాట్లాడకు. నాకేం తెలియటం లేదు. ఏం తెలుసు? ఇతరుల జీవితాల్లో మంటలు రేపటం తెలుసా? శైలజ ఏమీ మాట్లాడలేదు. కష్టం మీద కన్నీళ్లు నాపుకుంటుంది. నీ జీవితాన్ని పణంగా పెట్టడం ఇవన్నీ నాకు తెలియదు, నచ్చలేదు కూడా. నువ్వు నా దానివి, పరాయి దానివి కావటానికి వీల్లేదు. కానీ ఎట్లా ఫణి? మీ నాన్న వాళ్ళకి నోటు రాశాడు కదా, దానికి పరిష్కారం ఏమిటని అడుగుతున్నావు? రేపు నాకు చదువు పూర్తవుతుంది. ఇద్దరం ఉద్యోగాలు చేద్దాం, సంపాదిద్దాం, అప్పులు తీరుద్దాం. ఈలోగా ఆవిడ కేసు పెడితే ఎదుర్కొందాం. ఫణి, ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు. నేను తప్ప వాళ్ళకి ఆధారం లేని పరిస్థితి వచ్చేసింది. శైలు, ఇవన్నీ ఛాలెంజింగ్గా తీసుకొని ఫేస్ చేద్దాం. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం నీకు లేదా? పిరిగిదాన్ని అయిపోతున్నాను ఫణి. ఉద్యోగాలు అంత తేలిగ్గా వస్తాయన్న నమ్మకం నాకు లేదు. తేలిగ్గా ఏమీ రావు, కానీ ఆత్మవిశ్వాసం మనిషిని పడిపోకుండా నిలబడుతుంది శైలు. రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇక్కడికే పోర్టు స్టేషన్ దగ్గరికే వస్తాను. అన్ని ఏర్పాట్లు చూసుకొని వస్తాను. దేనికో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకునేందుకు. నిన్ను ఇలా దూరంగా ఉంచితే ఏవో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఉండు. ఇప్పుడు నాకు ఏం చెప్పవద్దు. ఈ 4 రోజులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే రా. లేక బలైపోవటానికి సిద్ధపడితే, నన్ను బలి చేయడానికి సిద్ధపడితే రావద్దు. శైలు, నువ్వు చదువుకున్న యువతివి, జాగ్రత్తగా ఆలోచించు. ఇద్దరూ విడిపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శైలజ తెల్లచీర కట్టుకొని తెల్ల జాకెట్ వేసుకొని పోర్టు స్టేషన్ దగ్గర నిలబడి ఉంది. ఎండ వేడికి కందిన ఆమె ముఖం ప్రశాంతమైన వెలుగులో మెరుస్తోంది. ఫణి ఎదురుగా వచ్చాడు. ఫణి, నేను వచ్చాను నీకంటే ముందుగానే. శైలు, నేను అదృష్టవంతుణ్ణి. ఫణి, ఇప్పుడు ఏం చేద్దాం రా, చెప్తాను. ఇద్దరు యువతలకి వచ్చాక రిక్షా ఎక్కారు. ఫణి అంతకుముందే ఏర్పాట్లని చేసుకుని వచ్చాడు. రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర అతని స్నేహితులు ఎదురు చూస్తున్నారు. శైలజకు అంతా కలల గిలిగింతలా ఉంది. అంతా కలిసి 10-15 నిమిషాల్లో ముగిసిపోయింది. రిజిస్ట్రార్ ముందు సంతకాలు పెట్టేశారు. సాక్షి సంతకాలు అయిపోయాయి. పెళ్ళైపోయాక దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అంతా కూల్ డ్రింక్స్ తాగారు. అదే పెళ్లి విందు. శైలజకు సంతోషంగా ఉంది. ఒకంత దుఃఖంగా కూడా ఉంది. ధైర్యంగా ఉంది. తెలియని భయంగా కూడా ఉంది. గర్వంగా ఉంది. ఏమూలో కొద్దిపాటి సంకోచం. భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళగానే మొదట ఆమె తండ్రికి శోష వచ్చినంత పనైంది. తేరుకున్నాక కోపం వచ్చి ఇంత ఎత్తున ఎగిరాడు. తర్వాత భవిష్యత్తు తలుచుకొని వణికిపోయాడు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫణి అతనికి ధైర్యం చెప్పాడు. రండి, భోంచేద్దాం అంది శైలజ. కొత్త ఆవకాయ మజ్జిగతో అతన్ని మొదటి భోజనం అత్తవారింట్లో చేస్తుంటే
పిల్లలంతా కిటికీలోంచి విడ్డూరంగా చూస్తున్నారు. వెడతాం నాన్న అని కాళ్ళకి దండం పెడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకొని ఆయన చంటి పిల్లాళ్ళ ఏడ్చేశాడు. ఏమ్మా 2 రోజులు ఉండకూడదా? మళ్ళీ వస్తాం నాన్న అన్నట్లు ఇందాక వచ్చిందమ్మా అని ఓ కవర్ అందించాడు. ఆ హడావుడిలో తెరిచి చూసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఫణితో పెద్దాపురం బయలుదేరింది. హఠాత్తుగా ఇంట్లోకి ఓ అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో మీ వదిన అని ఫణి ప్రకటించేసరికి వసుమతి మొదట్లో తెల్లబోయినా మెల్లిగా తట్టుకుంది. అంతేకాదు సంతోషించింది. పిల్లలందరూ చుట్టూ చేరి వింతగా బొమ్మను చూసినట్లు చూస్తున్నారు. వసు, పరిస్థితులను బట్టి ఇలా తొందరపడాల్సి వచ్చింది అన్నాడు ఫణి చెల్లెలతో తప్పు చేసినట్లు. ఆ పరిస్థితులేమిటో నాకు తెలియదు కానీ అవి నిన్ను చుట్టుముట్టినందుకు అభినందిస్తున్నాను అన్నది వసుమతి. ఆ రాత్రి పిండి వంటలతో భార్యాభర్తలిద్దరకు భోజనం పెట్టి దగ్గర కూర్చుని కొసరి తినిపించింది. అదేం లేదు వసు, అక్కర్లేదు అని ఫణి గోల పెడుతున్నా ఓ గదిని పిల్లలందరినీ బయటకు తోసి శుభ్రం చేసి హాయిగా తెల్లని పక్క వేసి ఇద్దరిని లోపలికి తోసింది. ఫణికి అన్నీ ఇలా తరుముకొస్తున్నందుకు అదోలా ఉన్న కొత్తగా గొప్పగా కావ్య నాయకుల గదిలో గోచరించిన శైలజను చూసి పులకించిపోయాడు. శైలు అన్నాడు దగ్గరికి వెళ్ళి చిన్నగా. కోపంగా ఉందా? ఉంది. దేనికని కోపంగా ఉందా అని అడిగావు? దానికి కాదు, నిన్ను దురాక్రమణ చేశానేమోనన్న అనుమానం, అందుకని. చేయి దాటిపోయిందిగా, గతం వద్దు, ముందులోకే తొంగి చూద్దాం ఫణి. థ్యాంక్ యూ శైలు. చేతులు 2 ఆమె భుజాల వెనగ్గా వేసి దగ్గరికి లాక్కున్నాడు. తనకి ఇదివరకు తెలిసిన శైలజ వేరు, ఈమె వేరు. ఈమె కవ్విస్తోంది, రారమ్మని పిలుస్తోంది, తనలోకి రమ్మంటోంది. పక్క మీద వాలబోతున్న శైలజకు ఎందుకొచ్చిందో హఠాత్తుగా ఉదయం తండ్రి ఇచ్చిన కవర్ గుర్తొచ్చింది. అదేమిటో సరిగ్గా కూడా చూడలేదు. ఎందుకనో అలాంటి సమయంలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కనిపించి ఒక్క నిమిషం అంటూ అతన్ని మృదువుగా విడిపించుకొని లేచి కిటికీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళింది. ఫణి ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శైలజ కవర్ తెరిచింది. జనతా ఫార్మాస్యూటికల్స్ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు, మరునాడు ఉదయం 10 గంటలకల్లా హాజరవ్వాలి. అయ్యయ్యో అని గతుక్కుమంది. ఏమిటి అంటూ ఫణి దగ్గరగా వచ్చాడు. ఆమె ఉత్తరం అందించింది. ఇప్పుడెలా? రేపు పొద్దుటికల్లా విజయవాడలో ఉండాలి. శైలజ మేనత్త, కాబోయే మొగుడు, ఆమె తండ్రి రాసిచ్చిన నోటు అతని కళ్ళ ముందు మెదిలాయి. క్షణంలో అతనిలో బుసలు కొట్టిన కోరికలన్నీ ఎటో ఎగిరిపోయాయి. శైలు, సూట్ కేసు తీసుకో, నిన్ను ఏదో ఒక బస్సు ఎక్కిస్తాను. తలుపులు తెరుచుకొని ప్రయాణానికి సిద్ధపడుతున్న వాళ్ళలాగా బయటకు వచ్చిన అన్నయ్యను వదినను చాప మీద పడుకొని ఉన్న వసుమతి చూసి తెల్లబోయింది. ఫణి 2 ముక్కల్లో ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పాడు. వసుమతి కన్నెపిల్ల అయినా ఆ సమయంలో అలాంటి బాధను అర్థం చేసుకోవటానికి ఉన్న ఏకైక ప్రేక్షకురాలు. నిట్టూర్పును అణుచుకుంటూ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది. 2 రోజుల తర్వాత విజయవాడ నుంచి ఉత్తరం వచ్చింది. ఫణి, గుడ్ న్యూస్, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా మంచి ఉద్యోగం. జీతం 700. నీకు కోపం వస్తుంది. నీకు చెప్పకుండా నేను ఉద్యోగంలో చేరిపోయాను. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగం పెళ్లి కాని వారికే ఇస్తారు. అన్నీ కఠినమైన నిబంధనలు. అయినా అబద్ధం చెప్పేశాను పెళ్లి కాలేదు అని. మన పరిస్థితులు, బాధ్యతలు అన్నీ ఆలోచించి ఈ పని చేశాను. మా కోసం, మన కోసం, నా కోసం ఈ పని చేశాను. నువ్వు కూడా చదువు పూర్తి చేయాలి. మన ఆశయం నెరవేరాలి. ఈ విష వలయంలోంచి మనం విముక్తులం కావాలి. అందుకనే ఈ పని చేశాను. ఈ విషయం చెప్పటానికి నేను తిరిగి పెద్దాపురం వస్తే నువ్వు అభ్యంతరం చెబితే, నీ కళ్ళల్లోకి చూస్తూ నేను కరిగిపోతే నేను లొంగిపోవచ్చు. అందుకని మనసు రాయి చేసుకుని వెంటనే డ్యూటీలో చేరిపోయాను. కోపం వస్తుంది కదూ, ఏం చెయ్యను? ఎన్నో సమస్యలు మనసులో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ఉత్తరం నేను పోస్టాఫీసులో కూర్చొని రాస్తున్నాను. వాళ్ళ దృష్టిలో పెళ్లి కాని దాన్ని కాబట్టి విడిగా ఉండడానికి వీల్లేదు. ఆ కంపెనీ కాలనీలో ఓ కాటేజీ ఇచ్చారు. నువ్వు అక్కడికి ఉత్తరాలు రాయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఉత్తరాలన్నీ వాళ్ళు విప్పి చూస్తారని నా ఉద్దేశం. అంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ నిబంధనలు. వసుమతి పేరుతో నేనే ఉత్తరాలు రాస్తూ ఉంటాను. ఎప్పటి కలుసుకుంటానో తెలియదు. సెలవా? నీ శైలు. ఫణి నిశ్చేష్టుడైపోయాడు. కానీ నీళ్లు కారిపోలేదు. 34 నెంబర్ కాటేజీ బాల్కనీలో నిలబడ్డ శైలజ అతని వంక అలాగే చూస్తోంది కళ్ళప్పగించి. 43 నెంబర్ కాటేజీ బయట నిలబడ్డ ఫణి అదే స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అయినా బయటకు తెలియటానికి వీల్లేదు. పరాయి వారిలాగా ఎంతసేపు గడిచిందో తెలియదు.
పక్క కాటేజీలోంచి కుక్క భౌ భౌమని మురిగింది. ఎవరో ఇటువైపు నడిచి వస్తున్నారు. శైలజ ఉలిక్కిపడి అతని వంక దీనంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. తలుపు మూతబడింది. ఉదయం 6 గంటలయింది. కన్నల సంజీవరావు రోజు 5 గంటలకి నిద్రలేస్తాడు. 10 నిమిషాలు వ్యాయామం చేస్తాడు. తర్వాత 5 నిమిషాల్లో షేవ్ చేసుకోవటం ముగించి ఇంకో 10 నిమిషాల్లో స్నానం కూడా చేసేసి అప్పుడు చాప మీద కూర్చొని మెడిటేషన్ చేస్తాడు. అతను మూఢభక్తుడు కాదు, గుళ్ళు గోపురాలు కూడా పోడు. కానీ మెడిటేషన్ అనేది మానసిక వికాసానికి, పరిపక్వతకు, దృఢత్వానికి, ఆరోగ్యానికి ఆయువు పట్టు అని, మనిషి అభ్యున్నతికి అది దోహదకారి అవుతుందని నమ్మినవాడు. ఈ మెడిటేషన్స్లో ఎన్నో రకాలున్నాయి. మనసును ఏకాగ్రతను విడిచిపెట్టకుండా బంధించాలని ఒకరంటారు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఇష్టదేవత నామం తప్పులేదు, ఆలోచనకు తావుండకూడదు. ఇంకొకరు మనసు ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించకుండా, ఆలోచనలను అరికట్టకుండా స్వేచ్ఛగా వదిలేస్తే భావాతీత స్థితి ఏదో ఒక దశలో వస్తుంది. అదే సరైన పద్ధతి అన్నారు. అదే ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ అనే పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది. ఈ పద్ధతిని ప్రచారంలోకి తీసుకొచ్చిన మహర్షి మహేష్ యోగి ఈ భావాతీత ధ్యానం ఓ మతం కాదు, శాస్త్రం అన్నాడు. అది మనిషి పురోభివృద్ధికి ఉపయోగించే ఓ ప్రక్రియ మాత్రమే కానీ దైవానికి, మతానికి సంబంధించింది కాదన్నాడు. కన్నల సంజీవరావుకు ఈ రకమైన ధ్యానంతో నమ్మకం కుదిరింది. కొన్ని సంవత్సరాలుగా నియమం తప్పకుండా కనీసం 20 నిమిషాలు చేస్తాడు. అలాగే సాయంత్రం వేళ కూడా ఇంకో 20 నిమిషాలు చేస్తాడు. ఆ తర్వాత నాయర్ ఇచ్చిన టీ తాగి డాబా మీదకి వెళ్తాడు. అతను పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో ఒక్కడే ఉంటాడు. తల్లి తండ్రి ఎప్పుడో గతించారు. బంధువులు ఎవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎప్పుడు ఎవరు అతని ఇంటికి వచ్చినట్లు కనపడరు. కన్నల్ బైనాక్యులర్స్ తీసుకొని డాబా మీదకి వెళ్ళాడు. అప్పటికే ఎండ చాలా వరకు వచ్చేసింది. పిట్టకోడ దగ్గర నిలబడి బైనాక్యులర్స్ కళ్ళ దగ్గర పెట్టుకొని చూశాడు. అది చాలా శక్తివంతమైన బైనాక్యులర్స్. మిలిటరీలో ఉన్నప్పుడు ఆర్మీలో ఉన్న ఒక చీఫ్ ఆఫీసర్ దగ్గర నుంచి దాన్ని సంపాదించాడు. ఎంత దూరంగా ఉన్న వస్తువైనా అందులోంచి చాలా స్పష్టంగా దగ్గరగా కనిపిస్తుంది. ఈ కాలనీ తన సృష్టి. అతనికి ఆనందంగా ఉంది. అతని పెదవుల మీద చిన్న నవ్వు దొర్లింది. ఈ మనుషులంతా తన కనుసన్నల్లో మెదులుతున్నవారు. తను వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. బైనాక్యులర్స్లోంచి ఇళ్లల్లోంచి బయటకు వస్తున్న వాళ్ళు, పని పాటలు చేసుకుంటున్న వాళ్ళు, సంసార తాపత్రయం కొద్దీ ఏదో హడావుడి పడుతున్న వాళ్ళు అతని దృష్టిని ఆకర్షిస్తున్నారు. అతనికి వాళ్ళని చూస్తే జాలి. ఈ తాపత్రయాలకు అంతెక్కడా? ఇతరుల జీవితాలను చూస్తూ కూడా మనుషులు అందులోనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటారు? ఈ స్వేచ్ఛ, తృప్తి, వీటిలోని సంతోషం వాళ్ళకెందుకని తెలియదు? అతని చేతిలోని బైనాక్యులర్స్ అన్ని వైపులకు కదులుతోంది. ఈ కాలనీలో ఇంకో విశేషం ఉంది. చుట్టూ కోటగోడ వంటి గోడ ఒకటి ఉంది. ఒకే ఒక్క రాజమార్గంలోంచి పెద్ద గేటు. ఆ గేటు దగ్గర షిఫ్ట్ ప్రకారం కాపలా ఉండే ఓ గూర్ఖా. కాలనీలో ప్రవేశించాలంటే ఆ గేటు తప్పితే వేరే మార్గం లేదు. అంతలో అతని దృష్టిపథంలోకి ఫణి వచ్చాడు. పైజామా, లాల్చీ వేసుకున్న ఫణి అతని ఇంటి ముందు బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచించుకుంటున్నాడు. చురుకైన కుర్రాడు అనుకున్నాడు కన్నల్. ఎదురుగా ఉన్న 34వ నెంబర్ కాటేజీ తలుపు తెరుచుకుంది. శైలజ బయటకు రాబోయి ఎదురుగా ఉన్న ఫణిని చూసి లోపలే ఆగిపోయింది. ఆమె బయటకు వస్తే గాని బైనాక్యులర్స్లో కనపడదు. ఆమె యువతలకు వస్తుందని ఆశగా చూసిన ఫణి నిరాశగా ఉండిపోయాడు. ఏం జరిగింది? ఆమె ఎందుకని బయటకు రాలేదు? శైలజ లోపల నుంచి ఏదో సంజ్ఞ చేస్తున్నట్లు కనపడింది. అతనికి మొదట అర్థం కాలేదు. ఏమిటంటోంది? రాత్రంతా తను ఎంత బాధపడ్డాడో ఆమెకెలా తెలుస్తుంది? చివరకు ఏదో స్ఫురించి తల పక్కకు తిప్పి చూశాడు. దూరంగా కన్నల్ గారి బంగళా. ఆ బంగళా డాబా మీద బైనాక్యులర్స్ నిలబడ్డ కన్నల్ కనిపించాడు. గతుక్కుమన్నాడు. కన్నల్ తనను గమనిస్తూ ఉండి తీరాలి. ఏమీ కంగారు పడనట్లు, చాలా సాధారణంగా ఆలోచిస్తూ అక్కడ నిలబడి ఉన్నట్లు యాక్షన్ చేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న రాముడు కనిపించాడు. ఫణిని చూసి పలకరింపుగా నవ్వాడు. దగ్గరికి వచ్చి, ఏమిటి సార్ నిలబడ్డారు? కాఫీ తెచ్చిపెట్టమంటారా అని అడిగాడు. అవునోయ్, నీకోసమే చూస్తున్నాను అన్నాడు ఫణి. లోపలికొచ్చి డబ్బులు తీసుకొని రాముడు వెళ్ళిపోయాడు. కన్నల్ బైనాక్యులర్స్ పర్యవేక్షణ పూర్తయింది. కిందకు దిగి వచ్చి గొలుసులకు కట్టి ఉన్న 2 అల్సేషియన్ డాగ్స్తో కాసేపు ఆడుకున్నాడు. రాత్రి 10 గంటల తర్వాత వాటిని గొలుసులు విప్పేసి కాలనీలోకి విడిచిపెడతాడు. తెల్లవారే వరకు అవి కాపలా కాస్తున్నట్లుగా నలువైపులా స్వైర విహారం చేస్తూ ఉంటాయి.
ముఖ్యమైన ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని కంపెనీలోని అన్ని విభాగాలు చూపించటం, అక్కడున్న ఇతర ఉద్యోగస్తుల్ని పరిచయం చేయటం కన్నల్కి అలవాటు. అలాగే ఆ రోజు ఫణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. మొదట సెక్రటరీ విజయకుమార్ని పరిచయం చేశాడు. ఆఫీస్ అంతా చూపిస్తూ మేనేజర్ని, ఇతర ఉద్యోగుల్ని పరిచయం చేశాడు. తర్వాత ల్యాబొరేటరీలోకి వెళ్ళాడు. ఒకచోట పెద్ద మెషిన్లో పౌడర్ టాబ్లెట్గా మారిపోతుంది. అవన్నీ బాటిల్స్లోకి ఎక్కిపోతున్నాయి. ఓ గదిలో యాప్రాన్ వేసుకున్న స్త్రీలు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ల ముందున్న కన్వేయర్ బెల్టు నెమ్మదిగా ముందుకు సాగుతుంది. దానిమీద బాటిల్స్ ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ళ దగ్గరకు రాగానే అవి అందిపుచ్చుకొని లేబుల్స్ అంటించి పక్కన పెట్టేస్తున్నారు. మరికొందరు యూనిఫామ్లో ఉన్న స్త్రీలు వచ్చి అవి తీసుకొని అప్పటికప్పుడు ప్యాక్ చేస్తున్నారు. వేరొక చోట ఇంజెక్షన్ యాంపిల్స్ తయారవుతున్నాయి. మరో చోట చిన్న ప్రెస్ లాంటిది ఉంది. అందులో లేబుల్స్ ప్రింట్ అవుతున్నాయి. చివరకు పరిశోధనా విభాగంలోకి తీసుకెళ్లాడు. ఎక్కడికక్కడ అద్దాలు బిగించి ఉన్న గదులు, ఎవరి కంపార్ట్మెంట్ వారికి ఉన్నట్లు చిన్న చిన్న అరల్లాగా ఏర్పరిచి ఉన్నాయి. ప్రతి వారి ముందు ఒక మైక్రోస్కోప్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఆ అరలో బిగించి ఉన్న తలుపు లాంటిది పక్కకు నెట్టి మాట్లాడుకుంటే తప్ప, లేకపోతే మూగ సౌందర్యంలాగానే ఉంటాయి. శైలజ నిన్ననే పరిచయమైనట్లు లెక్క. రీసెర్చ్ విభాగంలో ఉన్న సీనియర్ సైంటిస్ట్ మిస్ చూడామణిని పరిచయం చేశాడు. ఫణి నమస్కారం చేసినప్పుడు ఆమె చాలా యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసింది. చూడామణికి 35 ఏళ్ల వయసుంటుంది. చామన ఛాయ, బిగువైన శరీరం. కానీ ఆ బిగువులో ఆకర్షణ కన్నా పటుత్వం ఎక్కువగా కనిపిస్తోంది. అందమైన ముఖమే, కానీ ముఖంలోని కఠినత్వం ఆ అందాన్ని కప్పేస్తోంది. కొంతమందిని చూస్తే ప్రేమించబుద్ధేస్తుంది, కొంతమందిని చూస్తే గౌరవించబుద్ధేస్తుంది, కొంతమందిని చూస్తే భయం వేస్తుంది. ఫణికి చూడమని చూడగానే అలాంటి భయం కలిగింది. కన్నల్ అతనికి సీటు చూపించి చేయవలసిన పనిని గురించి 10 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫణి తన సీట్లో కూర్చున్నాడు. ఎందుకో గుండెల్లో అదురుగా ఉంది, భీతిగా ఉంది. పక్క కంపార్ట్మెంట్లో శైలజ మైక్రోస్కోప్లో చూస్తూ స్లైడ్ని అటూ ఇటూ కదిలిస్తోంది. ఎడం వైపు చూశాడు. చేతిలోని గ్లాస్ రాడ్ని అటూ ఇటూ తిప్పుతూ చూడామని ఇద్దరి మధ్య తను ఇరుక్కున్నాడు. మెల్లిగా తేరుకొని టేబుల్ మీద పరిచి ఉన్న ఒక్కొక్క బాటిల్ని పరిశీలించసాగాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ అవర్. అక్కడి నుంచో బెల్ మోగింది. అందరూ లేచి బయటకు వెళ్తున్నారు. ఆ గదుల్లో చివరికి చూడామణి, ఫణి, శైలజ మిగిలారు. ఈవిడ బయటకు వెళ్ళదేంటి? భోజనం చేయదా? ఆకలి లేదా? అసలు ఆవిడకు అలాంటివి ఉండవా? శైలజ వంక చూశాడు. మైక్రోస్కోప్ని దూరంగా జరిపి టేబుల్ మీద చేతులు ఆనించి ఆలోచిస్తున్నట్లు కూర్చుంది. తన వైపు చూడటం లేదు. తనేం చెయ్యాలి? బయటకు వెళ్ళాలా? ఇక్కడ ఉండాలా? బయటకు వెళితే శైలజతో మాట్లాడటం ఎలాగా? ఏమైతే అదైందని మొండికేసి పనిలో నిమగ్నమైపోయినట్లు నటిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. 5 నిమిషాలు అయ్యాక చూడామని లేచింది. ఇద్దరి వంక ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయింది. హమ్మయ్య అని ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. అటూ ఇటూ చూసి నెమ్మదిగా ఇద్దరి మధ్య ఉన్న అద్దాల తలుపుని పక్కకి తోశాడు. ఏదో తప్పు చేస్తున్నట్లు గుండె దడదడమని కొట్టుకుంటోంది. శైలు. ఆమె తల తిప్పి ఇటువైపు చూసింది. కళ్ళల్లో ప్రేమ, బెదురు. ఫణి, ఇలా ఎందుకు చేశావు? ఎలా? ఇక్కడికే వచ్చి ఎందుకు చేరావు? నీ కోసం. కానీ ఇక్కడి రూల్స్ అన్నీ క్షుణ్ణంగా నీకు తెలుసు. మనం కలుసుకోవటానికి వీల్లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి వీల్లేదు. అయినా నువ్వు కనిపిస్తావా కళ్ళెదురుగా? ఎదురుగా కనిపిస్తూ దూరంగా ఉండటం బాధాకరం కాదా? దూరంగా ఉండి కనిపించకపోవటం కంటే తక్కువ బాధాకరం. ఫణి. నీ ఆరోగ్యం బాగుందా? ఫణి నవ్వాడు. మనసు బాగుండకపోయినా ఆరోగ్యం చిక్కు చెదరదని రుజువు చేశాను. కాదు, నువ్వు చిక్కావు. నీ కంటికి. ఫణి. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? చెల్లా చెదురుగా ఉన్నాయి. మనమే వాటిని బాగు చేయాలి. నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు మా అత్తయ్య వాళ్లకు తెలియదుగా. తెలియకుండా ఇంతవరకు జాగ్రత్త పడ్డాము. ఇహ ముందు కూడా బయటపడకూడదు. అమ్మో, తెలిస్తే ఇంకేముంది? శైలు, నా అదృష్టం నీ ఇల్లు కూడా నా ఇంటికి ఎదురుగానే ఉంది. కానీ అదే ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుందేమో అని భయంగా ఉంది ఫణి. ఎందుకని? ఎందుకంటే శైలజకు తమ పాత సంభాషణలు జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది. ఎప్పుడు ఎదురెదురుగా ఉంటాం కాబట్టి. అంతేనంటావా? అన్నాడు ఫణి నిరాశగా. ఫణి, మనమిలా ఎక్కువసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే బాగుండదు. చూడామణి వచ్చేస్తుంది. ఇప్పుడేగా బయటకెళ్ళింది. అప్పుడే లంచ్ పూర్తయిపోతుందా? ఆవిడ లంచ్ అలాంటివేమి ఇక్కడ తీసుకోదు.
పొద్దున్నే పూర్తి చేసుకుని వస్తుందనుకుంటాను. ఏ బాత్రూమ్కో వెళ్ళుంటుంది. సరే అయితే నేను బయటకు వెళ్ళి వస్తాను శైలు. ఒక్కసారి నిన్ను ముట్టుకోనియ్యి. అతను గ్లాస్ ఛాంబర్ విండోలో తన చేతిని ఉంచాడు. ఆమె తన చేతిని అతని చేతిలో ఉంచింది. ఆమె వేళ్ళు మృదువుగా పట్టుకున్నాడు. ఒళ్ళు పులకించినట్లు, విద్యుత్ ప్రవహించినట్లు ఎంత హాయిగా ఉంది. ఇద్దరూ మైమరచి ఉన్నట్లు ఉండిపోయారు. అలా 2 నిమిషాలు. ఎక్కడో తలుపు తెరుచుకున్నట్లయింది. ఇద్దరు ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నారు. గ్లాస్ ఛాంబర్ విండో మూతబడిపోయింది. ఫణి లేచి బయటకు వచ్చేశాడు. లంచ్ కోసమని 200-300 మంది పట్టే పెద్ద హాలు ఉంది. క్యారియర్లు తెచ్చుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. అదీ కాకుండా వేరే క్యాంటీన్ కూడా ఉంది. పొద్దుటే లంచ్ తీసుకుని వచ్చిన వాళ్ళు అక్కడ టిఫిన్ తీసుకోవటమో, కాఫీ, టీ లాంటివి తీసుకోవటమో చేస్తున్నారు. ఫణికి కాఫీ తాగాలనిపించింది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూపన్ తీసుకొని కాఫీ తెచ్చుకొని ఓ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంతా కొత్త వాళ్ళు. ఆఫీస్లో కర్నల్ చే పరిచయం చేయబడ్డవారు తప్పితే ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఇంతలో అతనికి ఎదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. 24-25 ఏళ్లుంటాయి. ఫణి యథాలాపంగా అతని ముఖంలో చూసేసరికి పలకరింపుగా నవ్వాడు. కొంచెం చొరవ ఉన్నవాడిలా కనిపించాడు. మీరు ఇవాల్టి నుంచే డ్యూటీలో జాయిన్ అయినట్లున్నారు కదూ? ఫణి అవును అన్నట్లు తల ఊపాడు. రీసెర్చ్ డిపార్ట్మెంటా? అవును. మీ పేరు? ఫణి చెప్పాడు. ఆ యువకుడు తన పేరు రామకృష్ణ అని పరిచయం చేసుకున్నాడు. ఆఫీస్లో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. అతనిది ఈ ఊరే. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఎప్పటి నుంచో ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. కాలనీలో ఎందుకని ఉండటం లేదు? రోజు సువేగా మీద కంపెనీకి వచ్చి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. శైలజ మీ డిపార్ట్మెంటే కాదు? అవును, నా పక్క కంపార్ట్మెంట్లోనే ఉంటుంది. రామకృష్ణ అభినందిస్తున్నట్లు చూశాడు. ఎంత అదృష్టం! ఏం? ఆమె ఈ కంపెనీలో పనిచేసే అందరు ఆడవాళ్లలోకి అందగత్త, రియల్ బ్యూటీ. మెడ మీద ఆ పుట్టుమచ్చ ఎంత న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఏం వర్ణిస్తాడో. ముఖం మెడతో ఆపితే బాగుండును. ఫణి ఒళ్ళు మండుతోంది. అంత గొప్పగా నాకేం కనిపించలేదే. నిజంగానా? ఆశ్చర్యంగా ఉందే. అందరూ ఆమె నడుస్తుంటే కళ్ళప్పగిని చూస్తారు. ఆ నడక ఉంది చూశారు? మళ్ళీ వర్ణించేస్తున్నాడు. ఆడవాళ్ళందరూ అలాగే నడుస్తారండి, కావాలని అన్నాడు ఫణి. అమ్మమ్మ, అలా అనకండి. ఈ కేసు వేరండి. ఏమిటి కేసు గీసు అంటున్నారు? మీరామెతో మాట్లాడారా? ఏవో కొద్దిగా డ్యూటీ మీద. గొంతు కూడా బాగుంది కదూ? ఫణి కాఫీ తాగడం పూర్తయిపోయింది. వస్తాను అని లేచి బయటకు వెళ్ళిపోయాడు. రామకృష్ణ మాటలే చెవుల్లో మోగుతున్నాయి. అతను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడు అని కాసేపు అటు ఇటు తచ్చాడి. తర్వాత తన విభాగానికి వెళ్ళిపోయాడు. ఫణికి ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎదురుగుండా పెట్టుకుని ఈ స్తబ్దతను భరించటం ఎలాగా? అర్ధరాత్రి 2 గంటల వేళ తలుపులు తెరుచుకొని యువతలకు వచ్చాడు. బయట నుంచి ఆమె ఇంటికేసి చూశాడు. మెల్లిగా వెళ్ళి తలుపు తడితే తీస్తుంది. గబాల లోపలికి దూరితే ఎవరికి తెలుస్తుంది? అంతా గాఢ నిద్రలో ఉండి ఉంటారు. ఎంత నిశ్శబ్దం! పౌర్ణమి రోజులు కాబట్టి కాటేజీలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక అడుగు యువతలకి వేశాడు. గుండె దడదడమని కొట్టుకుంటోంది. లోపల నుంచి ఆవేశం మురకలు వేస్తోంది. ఇంకో అడుగు. ఎక్కడి నుంచో గుండెలు చీలుస్తున్నట్లు కుక్క మురుగుడు వినిపించింది. చప్పున బాల్కనీలోకి వచ్చి నిలబడి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. సింహాల్లాంటి 2 ఆల్సేషియన్ డాగ్స్ ఇటుకేసి నడిచి వస్తున్నాయి. లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుందామా అనుకున్నాడు. తనేం అపరాధం చేశాడని? చూద్దాం ఏం జరుగుతుందో అని ధైర్యంతో అలాగే నిలబడ్డాడు. ఆ కుక్కలు దగ్గరికి వచ్చాయి. ఫణిని చూసి అతనికి ఎదురుగా ఆగాయి. అతని ముఖంలోకి చూస్తూ పరిశీలిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు, శాసిస్తున్నట్లు నిటారుగా నిలబడ్డాయి. ఈ కథకు ఈరోజు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ విరామం తర్వాత రేపు కలుసుకుందాం. మన ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆ కొనసాగింపులో భాగమవ్వటానికి మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన కథలను లైక్ చేయండి. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సరేనా? ఉంటాను.